హాయ్ ఫ్రెండ్స్, మీకు పోస్ట్ ఆఫీస్లో సుకన్య సమృద్ధికి సంబంధించిన ఫామ్ని ఎలా ఫిల్ చేయాలని చెప్తాను. ఒకసారి మీరు చూడండి. చూసి ఇది అందరికి కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఈ విధంగా ఫస్ట్ తండ్రిది కూతురిది ఫోటో స్టిక్ చేయాలి. ఒకవేళ మదర్ది కూడా చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఒకవేళ తండ్రి లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు మదర్ది కిడ్ది ఫోటో స్టిక్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఇంగ్లీష్లో ఉంటుంది, ఎవరైతే ఉంటారో కిడ్ నేమ్ రాయాలి. ఓకేనా? కిడ్ నేమ్ రాయాలి. మనం ఏవైతే పథకాలు తీసుకుంటున్నామో ఆ పథకాలకు సంబంధించింది మనం టిక్ చేసుకోవాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ రాసుకోవాలి. ఓకేనా? ఇక్కడికి వస్తాకనే మళ్ళీ ఇక నేమ్ ఆఫ్ ది మైనర్ అని, పర్సన్ ఆఫ్ ది అన్సౌండ్ మైనర్ అంటే ఇక్కడ ఎవరైతే కిడ్ పేరు మీద మనం సుకన్య సమృద్ధి అకౌంట్ తీసుకుంటాం వాళ్ళ పేరు, మళ్ళీ వాళ్ళ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ కానీ, డేట్ కానీ, మంత్ కానీ, ఇయర్ కానీ సంబంధించింది ఇన్ వర్డ్స్లో రాయాలి. ఎవరైతే అది ఫీమేలా మేల్ అన్నది ఫీమేల్ అయితే ఫీమేల్ రాయాలి ఇక్కడ. ఓకేనా? లేదంటే జెండరు వేరే ఉంటారు కదా థర్డ్ పార్టీ, అదేంటి అది రాయాలి, అదర్స్ అని చెప్పేసి. అయితే ఇక మన ఎవరైతే గార్డెన్ ఉంటారో అతని గార్డెన్ ఫాదర్ ఉంటారా మదర్ ఉంటారో, ఒకవేళ ఫాదర్ లేకుండా మదర్ ఉంటే మదర్ పేరు, మదర్ లేకుండా ఫాదర్ ఉంటే ఫాదర్ పేరు, ఒకవేళ ఇద్దరు ఉన్నా కూడా ఎవరి పేరు రాయాలనుకుంటే వాళ్ళ పేరు, ఇద్దరిలో తండ్రి పేరైనా తల్లి పేరైనా కూడా రాయొచ్చు. ఓకేనా? మనం పెట్టే సర్టిఫికెట్స్ అనమాట, ఏదైతే సర్టిఫికెట్స్ మన దగ్గర ఉంటాయో బర్త్ సర్టిఫికేట్ కానీ, ఆధార్ సర్టిఫికేట్ కానీ, ఏదున్నా కూడా దానికి సంబంధించిన సర్టిఫికేట్లు మనం పెడుతున్నప్పుడు, జత చేస్తున్నప్పుడు అవి ఇక్కడ రాయాలి. మీ దగ్గర అయితే ఎంత అమౌంట్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 రూపాయలు కానీ 2000 కానీ, ఎంత అయితే మనం స్టార్టింగ్ ఓపెన్ చేస్తున్నామో దానికి సంబంధించిన అమౌంట్, ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపాయలు అయితే 1000 రూపాయలు, లేదా 250 అయితే 250 రాసిన అనుకోండి. ఇక్కడ 250 రూపీస్ అని రాయాలి. ఓకేనా? తర్వాత డేటు, ఏ డేట్లో అయితే మనం డిపాజిట్ చేసామో ఆ రోజు. తర్వాత నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ గార్డియన్, అంటే అతని ఎవరైతే కిడ్ ఉంటారో ఇక్కడ ఫస్ట్ వరుసలో మాత్రం కిడ్ పేరు, అంటే ఎవరైతే మనం సుకన్య సమృద్ధి తీసుకుంటున్నామో కిడ్ పేరు మీద వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ రాయాలి. తర్వాత ఎవరైతే అతనికి గార్డెన్గా ఉంటారో వాళ్ళ డీటెయిల్స్ రాయాలి, అంటే ఫాదర్ కానీ మదర్ కానీ, లేదు ఇద్దరు కూడా రాయాలనుకుంటే కూడా ఇద్దరు కూడా రాసుకోవచ్చు, ఫాదర్ మదర్ లేదా మదర్ ఫాదర్, మన ఇష్టం అక్కడ. ఓకేనా? అయితే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అన్నప్పుడు ఇక్కడ హర్షిక అని రాసాము, నేమ్ ఆఫ్ ఫాదర్ నేమ్ అన్నప్పుడు రామకృష్ణ రాసాము, ఫీమేల్ కాబట్టి ఫీమేల్ రాసాము, తండ్రి పేరు మేల్ కాబట్టి మేల్ రాసాము. ఇక్కడ కిడ్కి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ రాసాము, తండ్రికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ రాసాము. ఇక్కడ కిడ్కి సంబంధించిన ఆధార్ నెంబర్ లేదా ఫాదర్ నుంచి ఆధార్ నెంబర్, కిడ్కి మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ పాన్ కార్డ్ నెంబర్ రాయొచ్చు, లేదంటే ఆప్షన్లో అడగవచ్చు. ఫాదర్ రాసాము. తర్వాత మరి ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ ఏదైతే ప్రజెంట్ అడ్రస్ రాసాము, పర్మనెంట్ అడ్రస్ రాసేసాము. టెలిఫోన్ నెంబర్ మనకు సంబంధించిన నెంబర్ ఏదైతే అది ఇక్కడ కామన్గా రాశాను. ఓకేనా? అది ఓకే. ఈమెయిల్ అయితే ఈమెయిల్ రాసుకోవచ్చు. అడ్రస్ ప్రూఫ్ మనం ఏం పెడుతున్నాం, ప్రజెంట్ ఆధార్ కార్డు పెడుతున్నాం, బర్త్ సర్టిఫికేట్ పెడుతున్నాం కాబట్టి వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఇక్కడ రాసేసాము. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మన కిందికి వస్తే సిగ్నేచర్స్ అనమాట. ఎవరైతే గార్డెన్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన సిగ్నేచరు, ఏ గార్డెన్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన పేర్లు ఇక్కడ 3 టైమ్స్ రాయాలి. ఓకేనా? అయితే మనం తిప్పిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ప్రూఫ్స్ డిక్లరేషన్ అనేది మనం పక్కన పెట్టేస్తే కిందికి వచ్చిన తర్వాత మన సిగ్నేచర్ ఉంటుంది, ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. ఓకేనా? వీడికి వస్తే నామినీ, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఫాదర్ లేడు, ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ఏదైంది, అప్పుడు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ సంబంధించిన మనీ ఎవరైతే విత్డ్రా చేసుకోవచ్చో వాళ్ళకి సంబంధించింది మదర్ అయితే మదర్ పేరు కానీ, లేదు మామ అయితే మామ పేరు కానీ రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మా మదర్ పేరు రాసాము విజయ్ అని, వాళ్ళ కిడ్ మదర్ పేరు రాసాము, ఫుల్ అడ్రస్సు, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ 100 రూపీస్ ఈ విధంగా రాసాము. ఇది అయిపోయిన తర్వాత ఇదంతా ఫుల్ ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసిన తర్వాత సిగ్నేచర్ చేసేసేయాలి. కిందకి వస్తే కింద ఏదైతే ఉంటుందో అది ఆఫీస్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఇక్కడ ఇది ఏదైతే ఫిల్ చేయాల్సి ఉందో అక్కడ సంబంధించిన పోస్ట్ సంబంధించిన ఎంప్లాయీ అయితే ఎవరు ఉంటారో వాళ్ళు ఫిల్ చేస్తారు. ఓకేనా? ఇది మనం పక్కన పెట్టేస్తే నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ బ్యాంక్ న్యూ ఛాన్స్ చేంజ్ కేవైసీ నో యువర్ కస్టమర్ ఫ్రమ్ టు బీ సైన్ టు రెస్పెక్టివ్ సిపిసి అని. ఇక్కడ అయితే ఫస్ట్ మనం ఏం చేస్తారంటే తండ్రి పేరు రాసాము, తండ్రి ఫోటో అతికించాము, అప్లికెంట్ నేము, ఐడి నెంబర్, అకౌంట్ రిజిస్టర్ నెంబర్ అని అన్నారు కాబట్టి ఇక్కడ మనం ఏదో విధంగా తండ్రి పేరు కాబట్టి తండ్రి పేరు రాసాము, కిడ్ సుకన్య యోజన కాబట్టి కిడ్ పేరు రాసాము. అదేవిధంగా ఇక్కడ మనం థర్డ్ ఆప్షన్లో మదర్ పేరు పెట్టచ్చు, మదర్ పేరు ఫోటో స్టిక్ చేయొచ్చు. ఓకేనా? అయితే కిందికి వచ్చి డీటెయిల్స్ కిడ్ ఎవరైతే ఉన్నారో కిడ్కి సంబంధించిన డీటెయిల్స్
నేమ్ ఆఫ్ ది నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్, అంటే ఎవరైతే కిడ్డీ ఉన్నారో వాళ్ళ పేరు, వాళ్ళ తండ్రి పేరు ఎవరు రాసాము. అయితే హౌస్ నెంబర్ కానీ, విలేజ్ కానీ, స్టేట్ కానీ, టెలిఫోన్ నెంబర్ కానీ, మొబైల్ నెంబర్ కానీ, లొకేషన్, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, కంట్రీ, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఈ విధంగా మనం ఏదైనా రాసుకోవచ్చు. ఏది మనం ఎక్కడైతే ఉంటున్నామో పర్మనెంట్ అడ్రస్ మాత్రమే ఇక్కడ రాయాలి, ప్రజెంట్ అడ్రస్ రాయద్దు ఇది. ఓకేనా. కిందికి వస్తే మనం ఏదైతే ఐడి ప్రూఫ్స్ మనం వాళ్ళకి ఇస్తున్నామో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేయాలి. ఆ పైన మొత్తం కూడా కరెక్టే అని డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ సిగ్నేచర్ చేయాలి. ఇదంతా అయిపోయిన తర్వాత కింద ఏదైతే ఉందో ఇది ఆఫీస్ వాళ్ళు, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు యూజ్ చేస్తారు. నెక్స్ట్ మీకేం తెలుసుకున్నంటే ఫ్రెండ్స్, దీంతోపాటు మనం జత చేసేటప్పుడు కంపల్సరీ 3 ఫొటోస్ కానీ, ఎందుకంటే ఆప్షన్లో పెట్టుకోండి, 2 ఫొటోస్ మస్ట్ ఉండాలి. అది ఫాదరు, మదరు, కిడ్ ఫొటోస్ ఉండాలి. 3 మెంబర్స్ మన అప్లికెంట్ పెడుతున్నప్పుడు. అదే లేదు 2 మెంబర్స్ పెడుతున్నప్పుడు కిడ్, ఫాదర్ సరిపోద్ది. మనకు కావాల్సింది ఏంటిదంటే పెట్టేటప్పుడు దీనికి సంబంధించిన ఇంకా మీకు డీటెయిల్స్ చెప్పాల్సింది ఏంటంటే, సుకన్య సమృద్ధి యోజన ప్రజెంటు 18C ఆప్షన్ ఉందండి. అదేవిధంగా మనకి ఫర్ మంత్కి ఇప్పుడు ప్రజెంటు ₹7.60 ఇంట్రెస్ట్ వస్తుంది ఫర్ మంత్కి. కాబట్టి అదేవిధంగా పిల్లలకి ఎవరైతే మనం 10 సంవత్సరాలు బిలో ఉన్న పిల్లలకు మాత్రమే సుకన్య సమృద్ధి యోజన పథకానికి మనం అప్లై చేయడానికి అవకాశం ఉంది. ఎబోవ్ ఉన్న వాళ్ళకి మనం అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. అయితే 18 సంవత్సరాలు నిండిన తర్వాత కిడ్ యొక్క ఫాదర్ ఎడ్యుకేషన్ కోసం కానీ, లేదా అన్ఎక్స్పెక్టెడ్ మ్యారేజ్ కోసం ఏదో చేయాలనుకుంటున్నారు, అప్పుడు మనం ఎంతైతే జమ చేసిన అమౌంట్లో ఒక 50% అమౌంట్ మాత్రం మనం విత్డ్రా చేసుకోవచ్చు. 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మొత్తం అమౌంట్ని మనం తీసుకోవడానికి మనకి పోస్ట్ ఆఫీస్ స్కీమ్ మనకి అవకాశం కల్పిస్తుంది. ఇది ఫ్రెండ్స్, ఓకేనా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.